ప్రజాగలం కార్యక్రమంలో భాగంగా పాలకొల్లు విచ్చేసినటువంటి పెద్దలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మంచి విజన్ ఉన్నటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మిత్రులు పాలకొల్లు శాసనసభ్యులు మూడవసారి శాసనసభ్యుగా ఎన్నిక కావడానికి ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి మిత్రులు నిమ్మల రామానాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పితాని సత్యనారాయణ గారు, రఘురామకృష్ణరాజు గారు, ఈరోజు పెద్దలు మిత్రులు స్నేహితులు వీరందరూ కూడా వేదిక మీద ఉన్నట్టు మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈవేళ పాలకొల్లులో కని విని అనగని రీతిలో పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలకడం జరిగింది. ఈవేళ ఈ పాలకొల్లు జన సముద్రాన్ని చూశాక రాష్ట్రంలో 160 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుచుకోవడం ఖాయంగా కనిపిస్తా ఉంది. 25 లోక్సభ స్థానాల్ని తెలుగుదేశం మిత్రపక్షాలు గెలుచుకుంటాయనేటువంటి నమ్మకం కలిగింది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుష్ట ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి జనసేన పార్టీ కలిపి ఎన్డీఏ కూటమిగా ఏర్పడి మీ ముందుకు రావడం జరిగింది. మిత్రులారా, మీరంతా కూడా పెద్ద ఎత్తున మద్దతునివ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉందో, రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని కూడా నాశనం చేసింది. ఏ వ్యవస్థకి కూడా మినహాయింపు లేదు. ఇటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, ఇవాళ ఒక చేత్తో 100 రూపాయలు ఇస్తూ మరో చేత్తో 1000 రూపాయలు దోచేసేటువంటి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉంది. సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు. మద్యం ఏరులై పారుతూ ఉంది. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతూ ఉంది. డిస్టలరీ, సొంత డిస్టలరీ పెట్టుకుని కల్తీ మద్యం తయారు చేసి అనేక మంది అమాయకుల ప్రాణాలని తీసుకున్నటువంటి బలిగొన్నటువంటి ప్రభుత్వం ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అదేవిధంగా ఇవాళ ఈ ప్రభుత్వం చెప్తా ఉంది, మేము మళ్ళీ అధికారంలోకి రాకపోతే ఇవాళ అమలవుతున్నట్టు సంక్షేమ పథకాలన్నీ కూడా రద్దు అయిపోతాయని ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఇవాళ రాష్ట్రంలో అమలవుతున్నట్టు సంక్షేమ పథకాలన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు అవుతున్నాయనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున స్వయం సహాయక బృందాలని ప్రోత్సహించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. పెద్ద ఎత్తున డ్వాక్రా సంఘాలని ప్రారంభించి పెద్ద ఎత్తున రుణాలను ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో మహిళా సాధికారిత సాధించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇవాళ ఈ ముఖ్యమంత్రి చెప్తాడు, నేను మహిళా సాధికారితకు కట్టుబడి ఉన్నాను అంటారు. కానీ కన్న తల్లిని, చెల్లిని మెడపెట్టి గెంటేసినటువంటి ఈ ముఖ్యమంత్రి ఆడపడుచులారా ఏ విధంగా మహిళా సాధికారిత సాధిస్తాడు అనేటువంటి విషయాన్ని ఆలోచించి ఇంటి ఆడపడుచుని గౌరవించాలనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో మహిళల్ని ఏ విధంగా ఉద్ధరిస్తాడు అని అడుగుతూ ఉన్నా. ఇకపోతే జన సైనికులారా సిద్ధం కండి. పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఇవాళ ఆయన
ఆయన చొరవ తీసుకుని ఈవేళ ఎన్డీఏ కూటమికి చొరవ తీసుకోవడం జరిగింది. ఆయన త్యాగాల ఫలితంగా ఈవేళ ఎన్డీఏ కూటమి ఏర్పడింది. కాబట్టి సమయం చాలా ఆలస్యమైంది. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం సభ ముగించాల్సి ఉంది. పెద్దలు మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడవలసి ఉంది. కాబట్టి మీరందరూ కూడా, నేను మీ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిని. మా తాతయ్య గారి ఊరు పాలకొల్లు అసెంబ్లీలో ఉన్నటువంటి బగ్గేశ్వరం, ఇంకొకటి పాలకొల్లు అసెంబ్లీలో ఉన్నటువంటి జున్నూరు. కాబట్టి పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను గెలిపించండి, కమలం పువ్వుకు ఓటేయండి, శాసనసభ అభ్యర్థిగా పెద్దలు నిమ్మల రామానాయుడు గారికి ఓటేయండి అని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.